డోరు తెరిస్తే అబద్ధాలు, అడుగు వేస్తే అరాచకమంటున్న మంత్రి పార్థసారథి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. జగన్ నోరు తెరిస్తే అబద్ధాలే, అడుగు వేస్తే అరాచకమే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన జగన్ పాలన విధానాలపై విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజలకు జరిగిన నష్టాన్ని ప్రస్తావిస్తూ కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోంది అని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. ఎన్టీఆర్ భవన్ అమరావతి నుండి మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడిన సమావేశాన్ని చూద్దాం. ఓకే, అందరికీ నమస్కారం. గొడ్డలిపోటుకు గుండెపోటుకు ఎంత తేడా ఉందో ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్కి డిఎస్సికి అంత తేడా ఉందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఏ విధంగా అయితే గొడ్డలిపోటును గుండెపోటుగా మార్చి రాజకీయం చేశారో, ఈ గొడ్డలి పార్టీ తలకిందుల తపస్సు చేసినా కూడా డిఎస్సిని ఎత్తి చూపించలేరని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఏపీపీఎస్సికి దీనికి పోలిక సరికాదని చెప్పేసి మనం చేస్తాను. ఏపీపీఎస్సికి సంబంధించి కోర్టు చివాట్లు పెడతమే కాకుండా అనేక సూచనలు చేసి మార్పులు చేయమని చెప్పేసి కూడా ఏపీపీఎస్సిలో జరిగిన తప్పుల్ని ఎత్తి చూపించినా కూడా దున్నపోతు మీద వాన పడినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ గొడ్డలి పార్టీ నాయకుడు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తాను. డిఎస్సికి సంబంధించి ఏ కోర్టు కూడా ఎక్కడా తప్పు జరిగిందని చెప్పేసి చెప్పలేదు. డిఎస్సికి సంబంధించి అన్ని విధాల ప్రయత్నం చేసి దాదాపు 16,500 మంది యువతీ యువకుల ఉద్యోగ అవకాశాలను దెబ్బకొట్టడానికి దాదాపు 300 కేసులు కోర్టుల్లో తమ వ్యక్తుల ద్వారా కోర్టులు వ్యాజ్యాలు వేయించి దీన్ని ఆపటానికి ప్రయత్నం చేసినా కూడా ఆఖరికి గౌరవ హైకోర్టు వారు మీరు వేస్తున్న ఈ కేసుల్లో ఏదో కుట్ర కోణం దాగున్నట్టు కనపడుతుంది అని చెప్పే విధంగా వ్యాఖ్యానించిందంటే వారి నైజం కానివ్వండి, డిఎస్సి నిర్వహించిన తీరును కానీ ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఏ విధంగా అయితే గొడ్డలిపోటుని తప్పుదో పట్టించడానికి కుట్లు వేసి గుండెపోటు అని చెప్పేసి ప్రజలను నమ్మించడానికి ప్రయత్నం చేశారో, డిఎస్సి విషయంలో మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మీకు ఎక్కడా కూడా ఆధారాలు లభ్యం కాలేదని చెప్పేసి మనం చేస్తాను. కోర్టులు కూడా దీని మీద 300 కేసులను కూడా మరి రిజెక్ట్ చేసిన విషయాన్ని కూడా గుర్తించాలని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. రాజ్యాంగబద్ధంగా పార్లమెంటు ద్వారా, అసెంబ్లీ ద్వారా స్థాపితమైన యూపీఎస్సి, ఏపీపీఎస్సి సంస్థలంటే ఈ దేశ ప్రజలకి, ప్రత్యేకంగా యువతి యువకులకి గొప్ప విశ్వాసం. ఈ సంస్థల ద్వారా నిర్వహించబడుతున్న పరీక్షల్లో ఈ దేశ విధానాల్ని, రాష్ట్ర విధానాల్ని అమలు చేసే
కానీ ఏపీపీఎస్సీ ఏదైతే ఎగ్జామ్ జరిగినాయో గొడ్డల పార్టీ ఆధ్వర్యంలో దాన్ని కనుక వింటే ఈ దేశ యువత యువకులకి ఈ రాష్ట్ర యువత యువకులకి వ్యవస్థల మీద నమ్మకం కోల్పోయే పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి కూడా నేను మనవి చేస్తామని నేను మన 10వ తరగతి పరీక్షల దగ్గర నుంచి ప్రభుత్వం నిర్వహించే ఏ పరీక్షలైనా తీసుకోండి మీరు చాలా పకడ్బందీగా పారదర్శకంగా పోలీసు దీంట్లో పోలీసుల కట్టుదిట్టమైన భద్రతా వలయంలో పరీక్షలు నిర్వహించడమే కాకుండా ఆ పేపర్లు తీసుకెళ్తాం కానీ వాటన్నిటినీ కూడా ఒక స్టోర్ రూమ్లో పెడతాం కానీ చేస్తారు. కానీ ఎంత దౌర్భాగ్యం, ఎవరు ఊహించను కూడా ఊహించలేరని చెప్పేసి మనం చేస్తామన్నా నేను. ఈ రాష్ట్ర విధానాల్ని అమలు చేయాల్సిన అధికారులను ఎంపిక చేసే విధానంలోని భాగమైన పరీక్షా పత్రాలని స్టోర్ రూమ్లో స్ట్రాంగ్ రూమ్లో పెట్టుకోకుండా పోలీస్ ఎస్కాట్ లేకోకుండా వాళ్ళ ఇష్టం వచ్చిన రీతిలో సిఐడి ఆధ్వర్యంలో ఉన్న ఒక రిసార్ట్, రిసార్ట్స్ అంటే ఏమిటండి? ఎంజాయ్ చేయటానికో లేకపోతే సేద తీరటానికో లేకపోతే ఫ్యామిలీతో హాయిగా గడపటానికో ఉండే రిసార్ట్. అటువంటి రిసార్ట్స్కి తీసుకువెళ్ళి వారి ఇష్టం వచ్చిన వ్యక్తులతో మూల్యాంకనం చేయించారంటే అసలు ఏమి ఆలోచించాలో కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఏదో చెప్తూ ఉంటారు పెద్దలు, తోటకూర దొంగలించిన నాడే కంట్రోల్ చేసి ఉంటే గజి దొంగ అయ్యేవాడు కాదనేది తెలుగులో సామెత. ఈ సామెత సరిగ్గా ఈ గొడ్డల పార్టీ అధ్యక్షుడికి అన్వయించబడుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎక్కడో నేను చదివాను, నేను ఎవరో చెప్తుంటే కూడా విన్నాను. నేను ఏదో శివశివాని స్కూల్లో ఎక్కడో 10వ తరగతి పేపర్ లీక్లో భాగస్వామ్యం ఉంది, అది ఎంతవరకు కరెక్టో తెలియదు కానీ భాగస్వామ్యం ఉందని చెప్పేసి ప్రజలు నమ్ముతారు. అదే తరహాలో ఈరోజు ఏపీపీఎస్సీ మూల్యాంకనాన్ని ఇష్టం వచ్చిన రీతిలో చేయటం ఏంటో ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాను. మనం ఏ విధంగా అయితే ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి బ్యాలెట్ బాక్సుల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటామో ఎలక్షన్స్ అయిన తర్వాత, ఈ రాష్ట్రంలోనే లక్షలాది మంది యువకులు రాసిన పరీక్ష పేపర్లను కూడా మనం అంత జాగ్రత్తగా స్ట్రాంగ్ రూమ్లో పెట్టి మొట్టమొదటి నుంచి పరీక్ష రాసిన కాడి నుంచి రిజల్ట్స్ వచ్చే వరకు కూడా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుందని చెప్పేసి నేను మనవి చేస్తాను. నేను ఆ బాధ్యతని విస్మరించి, అసలు ఏపీపీఎస్సీ అంటే ఇది అత్యున్నత సంస్థ.